యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురూజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే కర్కాటక రాశి వారికి 2026 ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. 1/1/2026 001 మినిట్కి రాశి చక్రం తీయబడింది. దాంట్లో ప్లానెటరీ పొజిషన్ చూసేటప్పుడు ఒక మేజర్ పాయింట్ కర్కటక రాశి వారికి 70% బాగుంటుంది. ఎస్పెషలీ ఫర్ ఫినాన్షియల్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇలా వచ్చిందంటే ఇలా సాల్వ్ అవుతుంది. సో మనీ సర్క్యులేషన్ ఈజ్ బెటర్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ అనే మాదిరిగా మనీ సర్క్యులేషన్ బాగుంటుంది కర్కటక రాశి. అది ఒకే పాయింటే 70% ప్లస్ పాయింట్ అన్నాను. ఏది ఆ పాయింట్ అనే కర్కటక రాశి వారికి చంద్రుడు వచ్చి రాశికి స్వామి అవుతాడు. సో కర్కటక రాశి అధిపతి చంద్రుడు 11వ ఇంట్లో వృషభ రాశిలో ఉన్నాడు, ఉచ్చంగా ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ పొజిషన్లో. చాలా పెద్ద విషయం లాభస్థానంలో చంద్రుడు ఉచ్చంగా ఉండేది, అది రాశి స్వామిగా. దాని తర్వాత 9వ ఇంట్లో శని. సో శని వచ్చి కోల్డ్ ప్లానెట్, ఈవెన్ చంద్రుడు కోల్డ్ ప్లానెట్. శుక్రుడు ఇంట్లో ఉన్నాడు, శని 9వ ఇంట్లో ఉన్నాడు, జలతత్వంలో ఉన్నాడు, అది కూడా చాలా మంచిదే. శుక్రుడు బుధుడు ఉండేది కూడాను మంచిదే, బుధ లక్ష్మీనారాయణ యోగము. ఇంకా సూర్యుడు కుజ ఇదంతా అంతకంతే. 8వ ఇంట్లో శని, అది ఒక మైనస్ పాయింట్. 2వ ఇంట్లో కేతు 50-50 గుప్త ధనాగమనం అని చెప్పొచ్చు. తర్వాత స్పిరిచువల్ పీపుల్కి మంచిది చేస్తుంది అని చెప్పొచ్చు. 80% కర్కటక రాశి వాళ్ళు రైటిస్ట్ ఐడియాలనే ఉంటారు, దేవుడు భక్తి పూజ ఆరాధనలో ఉంటారు, వాళ్ళకి మంచిదవుతుంది. ఇంకా మూడో పాయింట్ ఏమంటే కుటుంబ స్థానంలో కేతు ఉండేదాన్ని కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్లో కాస్త బాధ రావచ్చు, అదొకటి. తర్వాత కొలీగ్స్లో కూడా సబార్డినేట్ సుపీరియర్స్, వర్క్ చేసే దాంట్లో వర్కర్స్, సో దీంట్లో అంతా కాస్త ప్రాబ్లం రావచ్చు, అదొకటే నెగటివ్ పాయింట్స్. దాన్ని వీళ్ళే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఓకే ఎంప్లాయీస్ తోటి వర్కర్స్ తోటి కొలీగ్స్ తోటి గొడవలు పెట్టుకుంటే ఏదో వర్క్లో ప్రాబ్లం వస్తుంది, దాన్నేమో ఇది లేదా ఇంకొక ఎంప్లాయ్మెంట్ అని పోవచ్చు. ఫ్యామిలీలో పెట్టుకుంటే అది చాలా పెద్ద బాధ కదా, దానివల్ల దాన్ని సరి చేసుకునేది మీరే సరి చేసుకోవాల్సిందే. దాని తర్వాత ప్లస్ పాయింట్స్ చెప్పేసినాను. 3 కేటగిరీ పీపుల్ ఉండేది ప్రపంచంలో. బిజినెస్ చేస్తారు సొంతంగా, కాయగూరల నుంచి బంగారు వ్యాపారం వరకు. అదే మాదిరిగా హోటల్ రిసార్ట్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, కన్సల్టెన్సీ, మీడియేషన్, కమిషన్, బిజినెస్, రియల్ ఎస్టేట్, ఈ బిజినెస్ చేసే వాళ్ళకంతా 100% చాలా బాగుంటుంది, ఏది ప్రాబ్లం లేదు కర్కటక రాశి వారికి. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి మైగ్రేషన్ వెళ్ళేది చాలా మంచిది ఈ సంవత్సరం. చదువాలా అనుకోండి స్టూడెంట్స్, వేరే స్టేట్ వేరే డిస్టిక్ మంచి సీట్లు దొరుకుతాయి. అబ్రాడ్కి వెళ్ళి చదవాలి, విదేశాలకు వెళ్ళి ఛాన్సెస్ ఉంది. వేరే స్టేట్ వేరే కంట్రీలో పోయి వర్క్ చేయాలి, వర్క్ పర్మిట్ అంతా దొరుకుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బిజినెస్ కూడా చేయొచ్చు ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి. గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి మాత్రమే కాస్త ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంది. 2వ ఇంట్లో కేతు ఉన్నాను, సింహరాశిలో కేతు గవర్నమెంట్ సర్వెంట్స్కి అంత మంచిది కాదు. అయితే సింహరాశి అధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. సో దానివల్ల కర్కటక రాశి వాళ్ళు కాస్త డ్యూయల్ మైండ్గా ఉంటారు. డిసిషన్ తీసుకునే దాంట్లో ఇది ఓకేనా అది ఓకేనా అనే మాదిరిగా ఉంటారు. సో దానివల్ల వీళ్ళకి భయం పెట్టేవాళ్ళు ఎక్కువ. లేదు మీరు ఈ డివిజన్ చేసేసినారు, దీనివల్ల ఇది ఇలా ఉంది అలా ఉంది అది ఏదేదో చెప్పి భయం పెడతారు. దానివల్ల సో కాస్త అలిగేషన్ మీ పైన నోటీసులు ఎంక్వైరీలు రావచ్చు. దానివల్ల కాస్త కేర్ఫుల్గా ఉండండి. గవర్నమెంట్ అప్లై చేస్తుంటారు వర్క్ కోసం, ఈ సంవత్సరం కాస్త కష్టం అవుతుంది, త్రూ అయ్యేదానికి కాస్త ప్రయత్నం తీసుకొని చేసుకోవాలి. నార్మలీ బిజినెస్ పీపుల్లో కామన్గా ప్రాఫిటబుల్ చూసేటప్పుడు
సినిమా యాక్టర్స్, సినిమా రిలేటెడ్ కాస్ట్యూమ్స్, కాస్మెటిక్స్ ఈ వర్క్‌లో ఉండే వాళ్ళకంతా మంచి రెమ్యునరేషన్. ఆర్టిస్ట్ అని చెప్తామని చూసుకోండి. అది ఎవరే కావచ్చు ఆర్టిస్ట్, మేల్, ఫీమేల్ అందరికి మంచి రెమ్యునరేషన్ దొరికే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కర్కటక రాశి అధిపతి వచ్చి చంద్రుడు. చంద్రుడికి మంచి ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే నాటకాలు, డ్రామాలు, తర్వాత సినిమాలు, యాక్టింగ్ ప్రొఫెషన్, సింగింగ్ ప్రొఫెషన్, మ్యూజిక్, కెమెరా ఇవన్నీ కూడా కలిసొస్తది. దాంట్లో మంచి పేరు తీసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే కాస్త టెన్షన్ అని చెప్పాను. సో, ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్ కాస్త జాగ్రత్త వహించాలి. దాని తర్వాత ప్లస్ పాయింట్సే చెప్పినాను. ఏదైనా స్థలం కొనుంటే మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే 12వ ఇంట్లో గురువు ఉండేదానివల్ల మంచి ఖర్చే అవుతది. అది మీరు స్థలం తీసి ఇల్లు కట్టాలి అని పోయి కట్టిన ఇల్లు కొనుక్కోవచ్చు. మీరు స్థలము కొత్తగా తీసి ఇల్లు కట్టాలి అని పోతే అక్కడ ఏదైనా కాస్త లిటిగేషన్ రావచ్చు. బుధుడు తర్వాత కుజుడు ఉన్నాడు కాబట్టి. దానివల్ల పేపర్స్ మంచిగా ఉంటుంటే చూసుకొని చేసుకోవాలే కానీ లేదంటే ప్రాబ్లమ్‌లో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్‌కి అలాంటి ప్రాబ్లమ్స్ రావు. అడ్జస్టబుల్. సో, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. సో, ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే 8దో ఇంట్లో రాహు. 8దో ఇంట్లో రాహు కాబట్టి నార్మల్లీ కర్కటక రాశి వాళ్ళకి ఒక మారి చేంజింగ్ నేచరు. బయట భయముంటేనే బయట ధైర్యం ఉంటేనే లోపల కాస్త భయముంటది. ఆ బయట ధైర్యం అని ఉంది చూడండి. అది చూపిచ్చేటప్పుడు వీళ్ళు మంచి బైక్ రైడర్సు, మంచి కార్ డ్రైవర్స్‌ని చూడొచ్చు. దానిపైన ఒక మంచి ప్యాషను, తర్వాత మంచి ఇది ఉంటుంది. పట్టుదల ఉంటది. సో, దానివల్ల ఒక 5,000 కిలోమీటరు, 3,000 కిలోమీటరు నేను కార్‌లోనే వెళ్తాను. నైట్ జర్నీ ఒక 12:00, 1:00 అయితేను పర్వాలే డ్రైవింగ్ చేద్దాము. ఇలాంటి విషయాలు ఈసారి చేయొద్దండి. ఎందుకంటే 8దో ఇంట్లో రాహు వచ్చి ఆయుష్య స్థానంలో రాహు. ఈ ప్రపంచంలో అన్నీ ఒక లెవెల్‌కి మనుషుడి చేతిలో ఉంది. ఒక ఆరోగ్యం మెయింటైన్ చేయాలి. కాస్త వాకింగ్ చేస్తాం. కాస్త యోగా చేస్తాము. కాస్త డయట్ మంచి ఫుడ్ తీసుకుంటాము. ఒక మంచి డాక్టరో లేదా యోగా సలహా తీసుకొని హెల్త్ బాగా పెట్టుకుంటాము. ఛాన్సెస్ ఆర్ దేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ కన్సల్టెంట్, వన్ అడ్వైజర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్టివిటీ దానికంతా ఎవరు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు? ఎవరు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు? సో, దానివల్ల ఆయుష్ స్థానంలో రాహు ఉంటే మీకు గండాంతరం కలిగే ఛాన్సెస్ ఉంటది. దానివల్ల ట్రాన్స్‌పోర్ట్స్ బైకు, కారు మీరే డ్రైవ్ చేయడం చాలా కిలోమీటర్లు అడ్వైజబుల్ కాదు. ఒక ట్రైన్, ఒక ఫ్లైట్, ఒక వాల్వో బస్ పట్టుకోండి ట్రాన్స్‌పోర్ట్స్‌కి. లేదంటే దాంట్లో ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటారు. ఇదే విషయాలు. సో, ఇయన్నీ ప్రాబ్లమ్ నుంచి బయటొచ్చేదానికి ఏం చేస్తాం గురువుగారు? ఒక మంచి రెమెడీ. నార్మల్‌గా కర్కటక రాశిలో ఉండే వాళ్ళకి దేవుడు నమ్మకం ఎక్కువ 80%. దాంట్లో అమ్మవారి భక్తులుగానే ఉంటారు కర్కటక రాశిలో పుట్టినవారు. సో, దానివల్ల సో, అమ్మవారిని పూజ చేసేది. శక్తిపీఠం 51 శక్తిపీఠాలున్నాయి. ఉత్తర భారతంలో దక్షిణ కాళి నుంచి పట్టి, కామాఖ్య నుంచి పట్టి, తారాపీఠంలో తారా కావచ్చు, చిన్నమస్తిక కావచ్చు. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే బెజవాడ కనకదుర్గమ్మ కావచ్చు. కర్ణాటకలో చూస్తే కొల్లూరు మూకాంబిక, శృంగేరి శారదాంబ, మైసూరు చాముండేశ్వరి. కేరళలో చూస్తే చోట్టానికర భగవతి అమ్మన్, మన్నన్‌పురతుకావు భగవతి అమ్మన్, కొడుంగయల్లూరు భగవతి అమ్మన్, మడైకావు భగవతి అమ్మన్ చాలా శక్తిపీఠాలున్నాయి. ఒక 6 శక్తిపీఠాలు లేదంటే 15, 24 అంటే ఎక్కువైంది. అట్‌లీస్ట్ 6 శక్తిపీఠాలు దర్శనం చేసుకుంటే మంచిది. లేదా లోకల్‌లో అమ్మవారికి పూజలు చేసేది, అభిషేకాలు చేసేది మంచిది. దాంతో పాటు తల్లి వయసులో ఉండేవాళ్ళకి ఇప్పుడు మాకు ఒక 30 సంవత్సరాలంటే ఒక 50 సంవత్సరాల్లో ఉండేవాళ్ళు మా తల్లి ఏజ్‌తో సమానం. అలా ఉండేవాళ్ళు లేడీస్ హాస్టల్‌లో, అనాథాశ్రమంలో ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళకి కావాల్సిన అగత్య వస్తువులు కొనుగోలు చేసి వాళ్ళకి ఇచ్చేసొచ్చేది. బియ్యం చాలా మంచి ధాన్యం కర్కటక రాశిలో పుట్టిన వారికి. బియ్యాన్ని స్త్రీలు మాత్రం వసించే హాస్టల్‌లో, అనాథాశ్రమాలకి దానం చేయొచ్చు. అదే మాదిరిగా గోవులకు ప్రాణిలను చేసేటప్పుడు గోశాలలో గోమాతకు ఆహారానికి మీరు ఎంత వత్తునో అంత ధన సహాయం చేయండి. డొనేషన్ చేయండి. ఇవన్నీ చేసేటప్పుడు కర్కటక రాశి వాళ్ళకి వచ్చే నెగెటివ్ విషయాలన్నీ తక్కువై పాజిటివ్ విషయాలు పెరుగుతుంది. అలా మంచిది కావాలని వేడుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని సిద్ధి వినాయక శరభేశ్వర స్వామితో ప్రార్థన చేసుకొని మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.